ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున విజయవాడలో బీసీ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. బీసీ అసెంబ్లీ అంటే ఇది ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల నుంచి బీసీ ప్రతినిధులు, బీసీ నాయకులు ఇక్కడ ఈరోజు హాజరయ్యారు. బీసీ సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందరికీ తెలుసు. మనం ఆంధ్రప్రదేశ్ అంటే హరితాంధ్రప్రదేశ్ అనో లేకపోతే స్వర్ణాంధ్రప్రదేశ్ అనో అంటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కులాంధ్రప్రదేశ్, 2 కులాల ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రం. 2 కులాలకే ప్రజాస్వామ్యం ఉందా అనేటువంటి రాష్ట్రం. దాదాపుగా 242 కులాలు ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఈ రోజున వాళ్ళకి అసెంబ్లీలో స్థానం లేదు. కేవలం 20 బీసీ కులాలు మాత్రమే ఈ రోజున అసెంబ్లీలో అడుగుపెట్టాయి. 131 బీసీ కులాల్లో దాదాపుగా 110 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. అంటే ఈ అసెంబ్లీ ఎవరి కోసం ఉంది? ఈ అసెంబ్లీ రెడ్ల కోసం, కమ్మల కోసమేనా ఉంది? ఎందుకంటే అసెంబ్లీలో చూస్తే ఈ రోజున 175 స్థానాల్లో 32 మంది రెడ్లు ఉన్నారు, 35 మంది కమ్మలు ఉన్నారు. అంటే 67 మంది. జనాభా దామాషా ప్రకారం 175 స్థానాల్లో వాళ్ళు ఉండాల్సింది 18 20 ఎమ్మెల్యేలు మాత్రమే. మేము ఇంకా ఎమ్మెల్సీల గురించి, ఎంపీల గురించి ఏం మాట్లాడట్లా. జడ్పీ చైర్మన్ల గురించి, వివిధ రకాలైనటువంటి రాజకీయ పదవుల గురించి మేము మాట్లాడట్లేదు. ఈ ఎమ్మెల్యేల్లో ఈ రోజున బీసీలు సగానికి సగం ఉంటే కేవలం 40 మంది ఎమ్మెల్యేలు ఈసారి రికార్డు స్థాయిలో ఎలక్ట్ అయ్యారు. ఇంతవరకు మనకు 16 ఎలక్షన్లు జరిగితే 15 ఎలక్షన్లో 30, 31, 32 తప్పిస్తే ఎమ్మెల్యేలు ఎలక్టే కాల రాష్ట్ర అసెంబ్లీలో. అయితే ఈ మొత్తం దామాషా ప్రకారం 175 స్థానాల్లో 88 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి. 88కి 40 ఉన్నారు అంటే ఈ రోజున ఈ 48 సీట్లని ఎవరు కొల్లగొట్టారు? కమ్మారెడ్లే కొల్లగొట్టారు. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇందులో వాళ్ళు 67 మంది, మేము 40 మందే. వాళ్ళు ఉండాల్సింది 20, కానీ 67 ఉన్నారు. అంటే మా సీట్లు కొట్టేసింది కమ్మారెడ్డి కులాల వాళ్ళే. ఆ కమ్మారెడ్ల పార్టీలైనటువంటి టీడీపీ, వైసీపీనే. ఇది చాలా తీవ్రమైన విషయం. బీసీలందరూ గుర్తిస్తున్నారు ఈ విషయాన్ని. ఎలా దీన్ని రెక్టిఫై చేసుకోవాలా, ఎలా దారికి తెచ్చుకోవాలనేటువంటి దానిలో బీసీలు ఈ రోజున నిమగ్నమై ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ అంశాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్తాం. ఇది ఇట్లా ఉంటే 2902 మంది ఎమ్మెల్యేలు గత 16 ఎలక్షన్లో ఏపీ అసెంబ్లీలో ఉన్నారు. నేను మాట్లాడేది 13 జిల్లాల, పాత 13 జిల్లాల ఏపీ విభజిత ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుతున్నా. 2900 మంది 2902 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో దాదాపుగా 1450 ఎమ్మెల్యేలు బీసీలు ఉండాలి, కానీ 500 కూడా లేరు. దాదాపుగా 900 ఎమ్మెల్యే పోస్టులు కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్లే కొట్టేస్తున్నారు. రాజకీయంగా ఏ జాతికైతే, ఏ కులానికైతే, ఏ ప్రాంతానికైతే గుర్తింపు ఉండదో ఆ ప్రాంతం లేనట్టే లెక్క అని అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. ఆయన ఈ రోజున మణిపూర్లో జరుగుతున్న ప్రాంతంలో అల్లర్లు జరిగితే రేపొద్దున రాజకీయంగా మణిపూర్ ఉండనట్టే లెక్క. అలానే మన రాష్ట్రంలో రాజకీయంగా బీసీ కులాలు దాదాపుగా 110 కులాలు లేవంటే, అసెంబ్లీలో లేదంటే ఆ కులాలు లేనట్టే లెక్క, ఆ ప్రజలు లేనట్టే లెక్క. అంటే 40% ప్రజలకి ఏ రకమైనటువంటి అస్తిత్వం లేనట్టే లెక్క. రాజకీయ ఎమ్మెల్యే కాని వాళ్ళకి వ్యాపారాలు ఉండవు, ఏమీ ఉండవు.
వాళ్ళు మనుషులుగా అలా ఉంటారు అంతే, ఏదో విదేశంలో వేరే దేశంలో ఉన్నట్టు. అయితే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాలు ఈ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని మభ్యపెడుతూనే ఉన్నాయి. ఈ రోజున టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ అని ప్రముఖంగా ఇచ్చింది. ఇందులో 33% అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. అలానే స్థానిక సంస్థల్లో 34% పదవులు ఇస్తామని చెప్పింది. మరి ఇది చేయాలంటే కులగణన లేనిదే సాధ్యం కాదు. కులగణన చేస్తేనే, అన్ని కులాల గణన చేస్తేనే ఈ రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో ఇస్తేనే కోర్టులు ఒప్పుకుంటాయి. అది చట్ట ప్రకారం చేయాలి. బీహార్లో నితీష్ కుమార్ కులగణన చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. కులగణన వల్ల తేలింది ఏంటంటే 10% బీసీలు అధికంగా ఉన్నారని తేలింది. అందువల్ల 10% రిజర్వేషన్లు పెంచాడు ఆయన. అట్లానే ఎస్సీలు 3% అధికంగా ఉన్నారని తేలింది, 3% రిజర్వేషన్లు పెంచారు. కులగణన చేస్తేనే ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మరి కులగణన చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? నైపుణ్య గణన అని చేస్తుంది. స్కిల్ సెన్సెస్ చేస్తే ఏ స్కిల్స్ ప్రజలకు ఉన్నాయో తెలిస్తే అన్ని ఉద్యోగాలు ఇచ్చేటువంటి సమర్థత ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను ఈ రోజున అడుగుతున్నా. అంటే మన బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనార్టీలను కానీ వాళ్ళందరినీ కూడా నైపుణ్య గణన పేరిట జనాల దృష్టి మళ్లించడానికే నైపుణ్య గణన. దానివల్ల వచ్చే లాభం ఏముండదు. ఆ ఏరియా అభివృద్ధి చెందితే, హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే అప్పుడు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి లేకుండా గణన చేస్తే ఏం రావు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో లెక్కేస్తే అన్ని కోట్లు వస్తాయా, అన్ని లక్షలు వస్తాయా? రావు కదా. అందువలన ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ చేసే పద్ధతిలోనే ఏ విషయంలో అయినా సరే ప్రజలను మభ్యపెట్టే పనే ఈయన చేసేది. అందువల్ల ఈ నైపుణ్య గణన కాదు కావాల్సింది. మాకు కావాల్సింది కులగణన. బీసీల కులాల గణనే కాదు, అన్ని కులాల గణన కావాలి. ఈ రోజున ఎస్సీల కులగణన జరుగుతోంది, ఎస్టీల కులగణన జరుగుతోంది, అలాగే మతాల వారీగా కులగణన జరుగుతుంది. జరగని కులగణన అల్లా బీసీలది, ఇతర ఓసీ కమ్యూనిటీలది మాత్రమే. అందువల్ల ఈ కులగణన చేయాలి. ఈ ప్రభుత్వం ఎట్లుంటే గత ప్రభుత్వం ఎట్లుందో చూడండి. సచివాలయ సిబ్బంది ద్వారా కులగణన చేపట్టింది. ఆ విషయాన్ని ఇంతవరకు జగన్ ప్రభుత్వం బయటికి చెప్పలా. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకుంటూ తిరిగాడు, కానీ మరి కులాల సంఖ్యని ప్రజలకి చెప్పలా. సరే, ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రతి దాని మీద వాళ్ళకి ఇష్టమైన విషయాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది కదా. ఈ రోజున ఈ కులగణన గత ప్రభుత్వం ఏం చేసిందో ఆ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలా ఇవ్వకుండా ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వచ్చే వారం నుంచి 2 వారాల పాటు జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ బీసీలతో నిర్వహిస్తాం. అలానే నియోజకవర్గాల స్థాయిలో కూడా నిర్వహిస్తాం. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పెద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. ఈ రోజున ఏ మహాపురుషులైతే ఈ బహుజనుల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం ఆ రోజు జ్యోతిబా పూలే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మనకి 1857లో జరిగిందంటారు. అది కాదు, నిజమైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది 1848లో జ్యోతిబా పూలే ఆధ్వర్యంలో. ఆయనే నిజమైన మహాత్మా. ఆ మహాత్ముడిది ఆ రోజున మొదలైంది. ఇంకా 176 సంవత్సరాలు వచ్చినా మనకింకా మన గ్రామాల్లో ఉన్న పెత్తందారీ కులాల నుంచి ఇంకా మనకు స్వేచ్ఛ రాలేదు, స్వాతంత్రం రాలేదు. ఆ స్వాతంత్రం, స్వేచ్ఛ రావాలంటే అసెంబ్లీలో అన్ని కులాలు కలిస్తేనే, కనపడితేనే, గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో అసెంబ్లీలో అన్ని కులాలు కలిస్తేనే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్టు లెక్క. ఆ డైరెక్షన్లో, ఆ దిశలో మహాపురుషుల స్ఫూర్తితో మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఈరోజు ఇంకో విషయం చెప్తున్నా మీకు. పెరియార్ మోడల్
ఫాలో అవ్వాల్సినటువంటి టీడీపీ పెరియార్ మోడల్ ఫాలో కాల, కమ్మ మోడల్ ఫాలో అయింది. అందుకనే బీసీలకి న్యాయం జరగల. పెరియార్ మోడల్ ఫాలో అయినటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజున ముఖ్యమంత్రి మంగళి కులానికి చెందిన ఆయన స్టాలిన్. అలానే ఇతర బీసీ కులాల వాళ్ళే అక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటారు, మిగిలిన వాళ్ళు లేరని కాదు, జనాభా తామాషా పద్ధతిలో సాగుతుంది. అలాగే నారాయణ గురు ఆయన మహాపురుషుడు గౌడ కులానికి చెందిన ఆయన, ఆ వ్యక్తే ఈ రోజున కేరళలో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, పినయ విజయన్. అందువలన నేను చెప్పేది ఏంటంటే ఈ మహాపురుషులను స్ఫూర్తిగా, అంబేద్కర్ స్ఫూర్తిగా, కాంశీరామ్ స్ఫూర్తిగా బహుజనులు తీసుకోవాలి, కలిసి పనిచేయాలి, ఏకాకులం కాకుండా కలిసి పనిచేయాలి. ఏ కులానికి ఆ కులం కాదు, అందరం కలిసి పనిచేద్దాం. పనిచేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేసి కులగణన అయ్యే విధంగా మనం ఉద్యమిస్తాం.